మేము బల్లగుద్ది చెబుతున్నాం, దీనికి ఏం డోకా లేదు అని చెప్పించండి, దానిపైన కట్టుకుంటా పోండి. 4 నెలలు ఒక సీజన్ లేట్ అయినా పర్వాలేదు. పుష్కరాలకి వచ్చేవాళ్ళు పోలవరం పోరు. పుష్కరాలకి పోలవరంకి ఏం సంబంధం లేదు. పుష్కరాలే, పోలవరమే. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. పోలవరం మళ్ళీ రాదు, ఒక్కసారే కట్టగలం. దానికి ఏమాత్రం 5 పైసలు అనుమానం ఉన్నా కానీ ఆ అనుమానం తీర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలవరం విషయంలో. ఎందుకంటే ఆ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ అట్లాంటిది, ప్రాముఖ్యత అట్లాంటిది మన స్టేట్కి. రెండోది, గోదావరి తల్లి పరిమాణం అట్లాంటిది. మొత్తం ఇండియా మొత్తం మీద హిమాలయ నదులు కాని నదుల్లో అత్యంత పెద్ద నది గోదావరి. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరం కట్టింది ప్రాణహిత మీద. ప్రాణహితల మీద ఇంత నీళ్లు రావు. యాక్చువల్గా మనకి శబరి కలిసిన తర్వాతే నీళ్లు పెరిగేది పోలవరం దగ్గర. సో మొత్తం గోదావరి విశ్వరూపం అంతా పోలవరం దగ్గర చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ అస్సలు రిస్క్ తీసుకోవడానికి వీలు లేదు మహాప్రభు. అందులో కింద ఏమో ఇసుక, అక్కడక్కడ మట్టి పొరలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కాంప్లెక్స్ డిజైను. చిన్న ఇంజనీర్లు లేకపోతే పొద్దుపోని పొలిటీషియన్స్తో అయ్యే పని కాదు. అది చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, ఇంటర్నేషనల్ హెల్ప్ కావాలి. తీసుకోండి, ఎంత టైం కావాలని అంత తీసుకోండి, కానీ కట్టేది పక్కాగా కట్టండి అని చెప్తున్నాం. దాని గురించే మా తపనంతా, అంతే తప్ప ప్రాజెక్టుని డిలే చేయాలని మాకు ఎందుకు ఉంటుంది? మేము ఈ మట్టిలో పుట్టిన వాళ్ళం, మాకు ఎందుకు ఉంటుంది ప్రాజెక్ట్ డిలే చేయాలని? వీళ్ళని తొందరగా కట్టాలనే ఉంటుంది, కానీ క్వాలిటీ విషయంలో మాత్రం లేట్ అయినా పర్వాలేదు, కానీ ముందు క్వాలిటీ చూసుకోండి అనే ప్రయారిటీ మా దృష్టిలో ఉంది. ప్రజలు కూడా దీన్ని మాతో ఏకీభవిస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో ఇవాళ జరిగింది, మేము పీపీఏకి చెప్పింది ప్రజలతో పంచుకోవడం కోసం మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి ప్రెస్కి వన్స్ అగైన్. ప్రెస్ నోట్ ఒకటి తీసుకోరండి, వివరాలన్నీ ఉన్నాయి. మరి డయాఫ్రమాలో రిపేర్ చేశాము అని చెప్పి ఇప్పుడు రాక్పిల్ డ్యామ్ పనులు కూడా మొదలుపెట్టేశారు. మరి ఎట్లా చూడాలి? మరి అదే నేను ఏమనేది. సో డయాఫ్రమాలు రిపేర్ చేయడం కాదు, కొత్తగా కట్టారు. మొట్టమొదటి కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు 250 కోట్లు అయితే ఇప్పుడు కట్టే డయాఫ్రమ్ వాళ్ళు 900 కోట్లు అయింది. రేట్లు పెరిగిపోయినాయి. అయినా సరే క్వాలిటీలో మనకి ఫస్ట్ డయాఫ్రమ్ వాళ్ళు కట్టినప్పుడు మరి క్వాలిటీ ఎవరో వేలెత్తి చూపించలా. మరి కట్టినప్పుడు అంత బాగా కట్టారో లేకపోతే మరి అప్పుడు ఎవరో దాన్ని పాయింట్అవుట్ చేయలేదో తెలియదు, కానీ ఈసారి మాత్రం డయాఫ్రమ్ వాళ్ళలో ఇబ్బందులు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు, మనం నియమించుకున్న వాళ్ళవే, అంటే ఢిల్లీ వాళ్ళు నియమించుకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. కాబట్టి అనుమానాలు తీర్చుకోండి అని చెప్తున్నాం. వెంకటరావు గారు, మీరు రైజ్ చేసిన పాయింట్లు అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేము వాళ్ళకి చెప్పాము, వాళ్ళకు కూడా చెప్పాము, బాబు పోలవరం సేఫ్టీ గురించి కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేము. కాబట్టి దీని గురించి ఎక్కడ దాకైనా పోతాము. మేము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దామనే ఆలోచనలోనే ఉన్నాము. ఈ లోపల వీళ్ళు పిలిచారు, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్పాము. మేము వాళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే మీరేదో మీకు వ్యతిరేకంగా వేసామని చెప్పి పర్సనల్గా తీసుకోమాకండి. మీకు కోర్టు ద్వారా చెప్పిస్తే మీ చేతులు కూడా బలపడతాయి, లేకపోతే మిమ్మల్ని దబాయించే వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోవడానికన్నా ఉంటుంది అని చెప్పాము. సో ఆ విషయంలో మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా పోవడానికి తయారు చేసుకుంటున్నాం కాగితాలు. అంటే కాళేశ్వరం రిపోర్ట్ని బేస్ చేసుకుని లేదు. కాళేశ్వరంని మనం ఒక ప్రమాదక సూచికగా తీసుకోవాలి తప్ప సుమమాని పోలవరం కట్టుకుంటూ కాళేశ్వరాన్ని తలుచుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానికి ముందు చూడలేదు కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నాం. ప్లస్ ఇప్పుడు జరుగుతున్న కాళేశ్వరం పోలవరంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాంక్రీట్ బ్లీడింగ్ సమస్య, పిఓఈ వచ్చినప్పుడు డయాఫ్రామ్ వాల్లో వాళ్ళకి క్రాక్స్, సందులు కనిపించాయి. అసలు డయాఫ్రామ్ వాల్ అంటే దాంట్లో నీళ్లు పోకూడదు ఏ మాత్రం. అయితే మనకు భూమి పైన ఒక 2 మీటర్ల మందమే గోడ కనిపిస్తుంది, భూమి లోపల అడుగున 80 మీటర్లు ఉంది. మేము పీపీఏ CEO గారిని అడిగింది ఏంటంటే, మీరు పైన 2 మీటర్లు చూపిస్తున్నారు, 2 మీటర్లోనే ఇంత గందరగోళంగా ఉంది, మరి భూమి లోపల ఉన్న 80 మీటర్లు ఎవరు ఇస్తారు గ్యారంటీ? అది మేము ఆయన్ని ప్రధానంగా అడిగింది, ఆ అష్యూరెన్స్. డయాఫ్రామ్ వాలే దానికి ప్రొటెక్షన్ అంటారు, అది సింగిల్గా డబ్బుల కోసం తగ్గించి కట్టుకున్నారు అన్నది ఒక వాదన ఉంది సార్. డబ్బుల కోసం వాళ్ళు ఎంత అడిగితే ఎవరెవరన్నారండి? ఇప్పుడు బిల్లు చేసుకునేది వాళ్లే కదా. అదిగా డబ్బుల గురించి కూడా కాదు, కన్స్ట్రక్షన్ క్యాపబిలిటీలో తేడా ఉండొచ్చు. అంతకుముందు ఏమైందంటే, బావర్ వాళ్ళు జర్మనీ కంపెనీ వాళ్ళే కాంక్రీట్ని వాళ్ళే తయారు చేసుకుని వాళ్ళే మిక్స్ చేసుకుని వాళ్ళే పోసేవాళ్ళు.
ఫస్ట్ డయాఫ్రమ్ వాల్లో. ఈ డయాఫ్రమ్ వాల్కి వచ్చేసరికి ఏమైందంటే నువ్వు ఊరికే తవ్వు, నేను కాంక్రీట్ ఇస్తానని చెప్పి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కాంక్రీట్ కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మరి వీళ్ళు ఇచ్చిన కాంక్రీట్లో తేడా ఉందో, వాళ్ళు పొయ్యడంలో మరి తేడా ఉందో మనకు తెలియదు, కానీ పోసిందైతే అప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే. పోసింది వాళ్ళే కానీ కాంక్రీట్లో తేడా ఉందని బావర్ చెప్పింది. కాంక్రీట్లో తేడా ఉండటం వల్ల మరి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. సో మీరు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే చెప్తున్నా. బ్లీడింగ్ అంటే అర్థం కాకపోతే మనకు స్లాబులు పోసేటప్పుడు సిమెంట్లోంచి నీళ్లు వేరయ్యి మిగులుతుంది. సో అట్లా నీళ్లు వేరయ్యాయి. ఆ ఫోటోలు కూడా పెట్టాము CEO గారికి, మీకు కూడా ప్రెస్ నోట్లో ఉంటుంది. సో ఇంత తొందరపాటుగా వాళ్ళు వెళ్ళడానికి ఉందని భావిస్తున్నాను. చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు. నిర్లక్ష్యం, ఎలాగోలా పని ముగించుకుని మట్టి కప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ మనం చూసుకోవాల్సింది మనం కదా. ఇల్లు కట్టించేటప్పుడు మేస్త్రి తొందరగా పూర్తి చేసుకుని వెళ్తాం. కొంతమంది మేస్త్రులు బాధ్యత గల వాళ్ళు ఉంటారు, కొంతమంది బాధ్యత లేని వాళ్ళు ఉంటారు. బట్ ఇల్లు చివరికి మంద కదా. సరే NDSA ఏమన్నా సమస్యలు గుర్తుంటుంది అసలు తనిఖీ చేస్తుంది? ఆయన చెప్పడం అయితే, నేను వచ్చిన తర్వాత 2 రోజులు ఉన్నాను ప్రాజెక్ట్ దగ్గర, అన్నీ తిరిగాను, అన్నీ చూశాను, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అంటున్నాడు. బట్ వాట్ అబౌట్ NDSA? NDSA ఇంతవరకు అసలు దీనిలో తలకాయ దూర్చలా. ఎవరో అడగలేని, ఎవరో పిల్లలా. మేము అందుకే చెప్తున్నాం, NDSA అనేది ఒకటి ఉంది కదండి, మన కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ వాళ్ళే ఇచ్చారు కదా, వాళ్ళతో టెస్ట్ చేయించండి అని. అది అయితే ఒక వాదన ఏంటంటే NDSA ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వాళ్ళకి దీని మీద అధికారం వస్తుంది అనేది CEO గారు కూడా అదే అన్నారు. మేము పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత NDSA వస్తుందని. మరి మేము ఏకీభవించలేదు ఆయనతో. చట్ట ప్రకారం NDSA ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చెప్తున్నారు పూర్తయిన తర్వాత డబ్బులన్నీ పోసిన తర్వాత వాళ్ళు వచ్చి చేసేది ఇది వచ్చే అది చెప్పేది. అది ఉంది. బట్ దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత NDSAకి అధికారాలు ఉంటాయి. కానీ మేము ఏకీభవించట్లేదు. NDSA యాక్ట్ చదివామండి, NDSA యాక్ట్ చదివాము. అందులో ఇంటర్ స్టేట్ ప్రాజెక్టుల్లో నిర్మాణం జరిగే టైంలో కూడా NDSAకి పవర్స్ ఉన్నాయని చెప్పి రాసింది. మేము అది చూపిస్తున్నాం వాళ్ళకి. చివరికి వాళ్ళకి ఒప్పుకోక తప్పదులేండి. కోర్టు ద్వారా. కోర్టు ఉంది కదా. సో మీ కోర్టును ప్రధానంగా అడిగేది అది NDSAని సర్టిఫై చేయమని. యాక్ట్లో ఉందా సార్? ఉంది మీరైతే చదవచ్చు. NDSA యాక్ట్ 2021.